నమస్కారం జయరామకృష్ణరాజు గారు. నమస్తే అండి. మీరు ఇన్ని చెప్తా ఉన్నారు, సంక్షేమం చేశాము, డెవలప్మెంట్ చేశాము, సచివాలయ గట్ట ఇవన్నీ కట్టినా సరే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించేశారు. ఇది జరిగిపోయింది, సత్యం, నిజం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 11 నెలలు కాబోతుంది. ఈ 11 నెలల కాలంలో ఏ విధంగా డెవలప్మెంటు, అలాగే ఇచ్చిన హామీలు, సూపర్ 6 అమలు విషయం మీద గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, మీ ఒపీనియన్ ఏంటి? ప్రజాస్వామ్యం రాకముందు రాజరికం జమీందారీ వ్యవస్థ నడిచేదండి. రాజుల పరిపాలన నడిచి రాజుల వెనకాల ఉండి మంత్రులు వీళ్ళు వాళ్ళు కనుసంధానంలో పరిపాలన జరిగేది. ఇప్పుడు గతం కూడా అలా గుర్తొస్తుందండి. ఇందులో మేము ప్రత్యేకంగా ఇందులో భాగస్వాములైన జనసేన బీజేపీ కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఇంకోసారి చెబుతున్నామండి. ఎందుకంటే ప్రజలు మనకు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంగా మనం పరిపాలించాలి. మీరు అధికారం రావాలని కోరుకున్నారు, హామీలు ఇచ్చారు, జనాలు మోసం చేశారు మీ అంటాం, మీరు ఖర్చు చేసే మీరు అంటారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు మీరు. లోకేష్ గారికి ఈ సందర్భంగా మళ్ళీ నేను చెప్తున్నాను, పూర్వం రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ ప్రాంతంలో ఎక్కువ ఫ్యాషనేషన్ నడిచేది, ఆయన అరికట్టగలిగారు. అలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అరికట్టగలిగారు. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా గత గవర్నమెంట్లో నాకు తెలిసి వ్యక్తిగతంగా చిన్న చిన్న ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు కానీ తప్ప మీరు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్ని పార్టీని నడుపుకున్నారు తప్ప మీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ జనసేన కానీ మా జగన్మోహన్ రెడ్డి నాయకుడు సమాన హోదా ఇచ్చాడు మీకు. కానీ ప్రతి పథకానికి కానీ కార్యకర్తలు కానీ అంటే మీ హయాంలో ప్రజలు స్వేచ్ఛగా కూడా తిరగలేకపోయేవారు, ఏదైనా మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడగలుగుతున్నారు, ఏదైనా చేయగలుగుతున్నారు, కొంచెం ఉపాధి కూడా దొరుకుతుందని చెప్తా ఉన్నారు. దీని గురించి మీరే ఉంటారు? గతంలోకి వెళ్దామని నా వ్యక్తిగతంగా పార్టీకి లేని సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి అతను నిష్పక్షపాతంగా పరిపాలించాడు. ఎక్కడో చిన్న వ్యక్తిగత కక్షలు ఉంటే ఉండొచ్చు, అది నేను కాదన్ను, బాగా తక్కువ అండి. కానీ పర్సనల్గా వల్లభనేని వంశీ అనే వ్యక్తి నా వ్యక్తిగతంగా ఆ రోజు భువనేశ్వరి గారిని మాట్లాడటం చాలా నీచమైన చర్య అని అప్పుడు మా పార్టీ పెద్దలు కూడా ఖండించలేదు. ఎందుకంటే తప్పుగా ఖండించాలి. లోకేష్ గారికి నేను ఒకటి, ఆయన అంటే నేను బాగా ఇష్టపడతాను. ఒక సందర్భం అంతే, రెడ్ బుక్లో వల్లభనేని వంశీకి మీరు మీ తల్లిగారిని అన్నందుకు మీరు కక్ష తీర్చుకున్నందుకు నేనేం బాధపడినాను, చాలా మంచి పని చేశారు మీరు. వల్లభనేని వంశీ అయిన అతన్ని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలి. అతను తెలుగుదేశం నుంచి వచ్చి మా పార్టీలోకి వచ్చాడు. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి మెసేజ్ ఇవ్వడం పొరపాటు, ఏదైనా మా తప్పు మేము ఒప్పుకోవాలండి. మిగిలిన విషయంలో లోకేష్ గారు అన్నీ తప్పే. సర్లే మీ తల్లిగారిని తిట్టారు, వ్యక్తిగతంగా తిట్టిన మనం పట్టించుకో, వంశీని మీరు చేయవలసిన శిక్షలన్నీ చేశారు. ఆ శిక్షణ అక్కడతో ఆగిపోయింది. ఎందుకంటే అరుతూ ఉంటారు కొంతమంది, కుక్కలు మొరుకుతూ ఉంటే ఆ క్యాల్కులేషన్లో భువనేశ్వరి గారు గౌరవంగా నేను పర్సనల్గా వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఇబ్బంది పడతారు. మీ అధికారంలో ఉందని చెప్పి అతను ఇబ్బంది పెట్టారు. అతను ఇబ్బంది పెట్టడం నేను ఆహ్వానిస్తాను వ్యక్తిగతంగా, కానీ కొంతవరకు ఇబ్బంది పెట్టాలి. మళ్ళీ అతను కంటిన్యూ ఏది సచ్చిదాకా అతను మనం ట్రీట్ చేయకూడదు. అతను జ్ఞానోదయం వచ్చిందనుకోండి, అతను మంచి వ్యక్తిగా మారుతాడు. అంటే జ్ఞానోదయం రాలేదనుకోండి, రేపొద్దున భవిష్యత్తులో పగలు ప్రతీకారానికి వెళ్ళాడు అనుకోండి, రేపొద్దున మనం ఇబ్బంది పడతాం. అతను సమర్థించమని మేము అంటలేదండి, ఇట్లా 1% సమర్థించాం. కానీ మిగిలిన వ్యవహారాల్లో కూడా ప్రతి పార్టీకి కార్యకర్తలు, నాయకులు, పట్టుకొమ్మలు అంటే వాళ్ళు. మీ పార్టీకి మీరు, మా పార్టీకి మేము. అంతేగాని సోషల్ మీడియాలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా పర్సనల్గా విమర్శించిన వాళ్ళు ఎవరిని మీరు క్షమించొద్దు. ఏది ఫ్యామిలీ కానీ ద్వేషించిన వాళ్ళు కానీ వాళ్ళు మీరు ఎవరిని విమర్శించొద్దు, వాళ్ళు ఎవరిని మీరు క్షమించొద్దు. పార్టీ లైన్లో కానీ మీరు చేసే అవకతవకల గురించి కానీ మాట్లాడిన వాళ్ళ మట్టుకి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం తీసి జమీందారుతనం రక్షక పట్టుకుల్లో పోలీసులు పంపి కానీ పోలీస్ వ్యవస్థ చాలా ప్రక్షాళన చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మీరు చెప్తా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, మామూలు రాజ్యాంగమే అమలు అవుతుందని, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తా ఉన్నారు. మరి మీరేమో దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారు అయాల ఎలక్షన్ ముందు మీరు చాలా బస్సు యాత్ర చేసి యువకాలంతో మీరు కష్టపడ్డారు. కానీ మీ తండ్రి గారిని అయాల అరెస్ట్ చేసినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడ్డారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్తో పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ కలిసి ఆ రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి ఇబ్బంది మళ్ళీ మీరు ప్రతిపక్ష పార్టీలు చేసిన వాళ్ళు అది ఇబ్బంది పడతారు.
ఇది రాజకీయంలో వరవడి వద్దు. 2014-19 మీరు చేశారు. మా మీద వ్యక్తిగత కక్షలు చేస్తే కొంతమంది మా గవర్నమెంట్లో 100%కి 10% చేసాం. అది వాస్తవం, వాళ్ళని నమ్మిన నమ్మకపోయినా. మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ కక్షలు మీరు చేస్తారు. మళ్ళీ మా నాయకులు మళ్ళీ వచ్చి మళ్ళీ మేము కక్షలు చేస్తాం అనుకోండి, అది రాజకీయంగా పాము తన పిల్లల్ని మనం తినేసినట్టే. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చినప్పుడేమో మీరు మమ్మల్ని తిడతారు, కొడతారు, టార్చర్ చేస్తారు. మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మేము కొడతాం, మేము టార్చర్ చేస్తాం. అది విధానం కరెక్ట్ కాదు. ఇక్కడైనా స్వచ్ఛ చెప్పండి. ప్రజలు మీకు అత్యధిక మెజారిటీతో సీట్లు ఇచ్చారు. మీరు భవిష్యత్తులో సీఎం కావాలని కోరుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వాళ్ళు ఎంతసేపు మీ పార్టీని భుజాన్ని మోసే వ్యక్తి మీకు అదృష్టం దొరికాడు పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని చేస్తాడు సీఎంని, రేపు పొద్దున మీ అబ్బాయిని కూడా సీఎం చేయడానికి ఆయన అహర్నిశలు శక్తి ఉన్న వాళ్ళకి సాగరం చేస్తాడు. మంచి మీకు మిత్రుడు దొరికాడు మీకు. కానీ మీరు ప్రజల తరపున, ప్రజా సమస్యల తరపున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాంట్లో మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఇచ్చారు. ఇవన్నీ ప్రజలకు ఇవ్వండి. ఎందుకంటే మీరు ఈ పథకాలు ఇవ్వడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మన ఆంధ్రాలో వెనుకబడి జిల్లాలు, మధ్యతరగతి జీవితాలు, వాళ్ళు ఇంకా వెనుకబడిన జీవితాల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇచ్చి నవరత్న పథకాలు కానీ ఎవరు సోమరిపోతే ఏం అవ్వడండి. మీరు ఇచ్చి ఇవాళ ఆర్థికంగా ఖర్చులు పెరిగిపోయినాయి. ప్రతి కుటుంబం ఆర్థికంగా సామాన్యుడు అద్దెంట్లో ఉండాలంటే ఉండలేడు. అంటే ప్రధానంగా సూపర్ 6 ఏదైతే హామీ ఇచ్చారో అవి త్వరగా నెరవేర్చే విధంగా చూడాలంటారు. పథకాలు ఇవ్వాలండి. ఎందుకంటే మనం హామీ ఇచ్చాం. హామీ ఇచ్చిలో ఇప్పుడు కనీసం 10,000 ఇచ్చి 20,000 అమ్మఒడి ఇస్తున్నారు. మీరు 10,000 అని ఇవ్వాలి. రైతు భరోసా ఇస్తున్నారు. లేకపోతే తగ్గివ్వండి. ఆర్థికంగా భారం తగ్గించండి. మేము జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, మేము అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి మీరు చేశారు. మీరు ఫస్ట్ సరైన రాజకీయ బంధాలు మన ఆంధ్ర కానీ ఇండియా కానీ మనం జనాలకు జవాబుదారీగా ఉండాలి. రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 10 లక్షలు 12 లక్షల కోట్లు కాదు. ఎంత ఏదంతా అప్డేట్ చెప్పాలి. సెకండ్ కూడా పథకాలు ఇవ్వాలి. మీరు ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసుకుని అదే ఒక అగ్రవర్ణాల ఆర్థిక స్థితిమంతులు ఒక రాజధాని ప్రాంతం చేసుకుని మీరు ఒకే ప్రాంతంలో మధ్యతరగతి జీవితాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి చాలామంది పథకాలు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీరు దాన్ని ఒక మోడల్ రాజధాని అంటున్నారు కానీ అది రాజధాని మోడల్ ఇప్పుడు ఉన్న రాజధానికి కన్స్ట్రక్షన్ సరిపోతాయి. ఏమన్నా కొద్ది గొప్ప ఉన్న సచివాలయం సంబంధించిన స్టాఫ్కి కానీ ఎంఎల్ఏస్ క్వార్టర్స్ కానీ ఇటువంటి కట్టుకునే ఇబ్బంది లేదు. రాజుకి సామ్రాజ్యం ఉన్నట్టు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక చోట అమరావతి అనే ప్రాంతాన్ని ఎన్నుకొని రాజధాని అనేది దానికి ఎవరైనా హర్షంతో దానికి ఇబ్బంది లేదు. కానీ డెవలప్మెంట్ అనేది నామినల్గా సంవత్సరానికి 4,000 కోట్లు 2,000 కోట్లు అలా పెట్టుకుంటూ డెవలప్మెంట్ వెళ్ళాలి. మీరు అంతా అప్పు చేసేసి ఆ రాష్ట్రం అంతా అప్పు అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వేసేసి మీరు చేసినా చేయకపోయినా అక్కడ ఉన్న అవసరాల మించి ఎక్కువ చేయడం వల్ల అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీ చేతుల్లో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చూశారు. మొన్న లోకల్లో రియల్ ఎస్టేట్ అంటే మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు, కానీ ఎందుకంటే మీకు సంబంధించింది మీకు సపోర్ట్ చేసిన అన్యాయాలుగా అందరికీ 75% భూములు అక్కడ ఉన్నాయి. అంటే మీరు తప్పు చేశారన్నది మీరే తెలుసుకోవాలి. బయట ఒరిజినల్ రైతులందరూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. మీకు గవర్నమెంట్కి ఇచ్చో లేకపోతే ఉండో మీకు అనుకూలమైన వ్యక్తులు అందరూ దాని చుట్టూ ఉన్నారండి. దాని చుట్టూ ఉండి మీరు అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అమరావతి ప్రాంతం డెవలప్ అవుతుంది అని అందరికీ ఊహించారు. ముఖ్యంగా షర్మిల గురించి మాట్లాడాలి, విజయసాయి గారి గురించి మాట్లాడాలి. వైఎస్ఆర్ కుటుంబం ఆడపడుచులో ఆమెను గౌరవించేవాడు షర్మిలమ్మ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత పక్కన పెట్టారో ఆవిడకి కొంచెం జగన్మోహన్ రెడ్డి మనల్ని వాడుకుని వదిలేశాడని కొంచెం కోపం రావచ్చు, సహజం అది. తర్వాత కుటుంబ ఆస్తుల విషయాల్లో కూడా ప్రాబ్లం వచ్చింది. ఏ కుటుంబంలో చిన్న తగాదాలు వస్తాయి. అలాగే మా జగన్మోహన్ రెడ్డి కూడా చిన్న చిన్న తగాదాలు వచ్చినాయి. ఆవిడ పక్కన పెట్టారు. అలాగే ప్రతి నాయకుడు తప్పు చేయకుండా పక్కన పెట్టారు. ఆ భాగంలో షర్మిల గారు కూడా పక్కన పెట్టారు. ఆవిడ తప్పు చేస్తారని కాదు, అధికారం వాడుకుని పక్కన పెట్టేది మిస్అండర్స్టాండింగ్ జరిగింది. షర్మిల గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టినా సరే మా అందరూ జగన్మోహన్ రెడ్డి ఆశించే, రాజశేఖర రెడ్డి ఆశించే వాళ్ళందరూ షర్మిలమ్మ గారికి చాలా గౌరవించేవాళ్ళం. అంటే ఆవిడ ఇవ్వలేదు, నన్ను పక్కకు తోసేసరి ఒక అహంకారం కక్షలోకి మైండ్ సెట్ మార్చేసుకుంది. సరేలే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొడుకు ఎంత భావిస్తూ కూతురు కూడా షర్మిలమ్మ గారు కూడా అంతే భావిస్తారు. అంటే ఆవిడ పెళ్ళి అయ్యి వేరే కుటుంబానికి వెళ్ళినా తండ్రి వారసత్వాన్ని రాజశేఖర రెడ్డి ఎంత హక్కు ఉందో షర్మిల గారికి అంత హక్కు ఉంది. చిన్న క్లారిఫై అయింది. ఎందుకంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి మిస్అండర్స్టాండింగ్ ఉండి తెలంగాణకి వెళ్ళారు. అప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. పాపం ఆవిడని ఇబ్బంది పెట్టాం మనం. పని రాజశేఖర రెడ్డి బెటర్ అది ధైర్యంగా సర్లే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాడు కదా,
నాన్నగారి ఆశయాలు సాధించడానికి తెలంగాణకి వెళ్ళామని చెప్పి ఆవిడ తెలంగాణ ప్రయాణం చేసింది. ఆవిడ చాలా కష్టాలు పడ్డింది. ఆయాల కేసీఆర్ గవర్నమెంట్ని వ్యతిరేకంగా వెళ్ళింది. మన కేసీఆర్కి మనకి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. వద్దన్న ఆవిడ వినకుండా, ఆవిడ పందా వినకుండా ఎదరికి వెళ్ళింది. అక్కడ వరకు బాగానే ఉంది. సర్లే మళ్ళీ ఆవిడ కాంగ్రెస్లో విలీనం అయింది. ఆవిడ విడిగా పోటీ చేస్తే కేసీఆర్ పోతుంది, తెలంగాణ కాంగ్రెస్ పోతుందని కాంగ్రెస్లో వెళ్ళారు. అక్కడ మంచిదే అండి. ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం వెళ్ళింది మనం కాదనకూడదు. ఇక్కడ మనకి ప్లేస్ లేదు, ఆవిడ ఏదో ఎదగాలనుకున్నారు. మంచి నిర్ణయాలు తీసుకుందండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆవిడ కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడుకి ఇంటర్నల్ లింకులు ఉంటాయి. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఎలక్షన్ నెక్స్ట్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే ఫ్యామిలీ పరంగా షర్మిల గారిని వాడుకోవాలి. షర్మిలమ్మ గారు ఏమని చేశారంటే జగన్ మీద కోపంతో ఆ శత్రువులైన ఆ కాంగ్రెస్లో ఇన్వాల్వ్మెంట్ వెనకాల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ అతను అనిల్ అందరికి అనుకూలంగా జగన్కి యాంటీగా ఉండే వాళ్ళకి రావటం వచ్చి తెలంగాణలో అధికారం వచ్చి తెలంగాణలో రావడానికి సహకరించిన మీరు తెలంగాణలో అధికారం పాలు పంచుకుని ప్రజలు సర్వీస్ చేస్తే రాజశేఖర రెడ్డి బిడ్డగా చరిత్రలో మిగిలిపోయేవారు. మీరేం చేశారు? వ్యక్తిగత కక్ష జగన్మోహన్ రెడ్డి మనకి వెనకాల టీం దొరికింది. మనకి ఏబిఎన్ ఛానల్లో ఇవి మనం బాగా చూపిస్తున్నారు. మనకు ఒక టీం దొరికి మీ మైండ్ డైవర్ట్ చేశారు. ఎప్పుడైతే డైవర్ట్ చేశారో ఆంధ్రాకి తీసుకొచ్చారు మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి మీద మీరు కక్ష సాధించుకుంటా ఇండైరెక్ట్గా ఎవరికైనా తోబిట్టు అల్లరి చేసింది నాకు ఆస్తి ఇవ్వలేదు చేయలేదు అనేది కూడా ఎవరికైనా కోరితే మన హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబం గౌరవం కాపాడటానికి కొడుకు ఎంత బాధ్యతో ఇంటి ఆడబడుచు కూడా అంతే బాధ్యత. అలాగే మన ఇంట్లో మన ఆడబడుచు మన ఇంటికి బయటికి వెళ్ళినా మన కుటుంబం గౌరవం కాపాడవలసిన బాధ్యత ఆడబడుచుకు ఉంటుంది. అలాగే ఆడబడుచు గౌరవం కాపాడవలసిన మనకే ఉంటుంది. అక్కడ ఆవిడ మిస్ఫైర్ అయిపోయింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆశయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆస్తులు కాగాలో లేకపోతే వ్యక్తిగతంగా ఆయన ద్వేషం పెంచుకుని జగన్మోహన్ రెడ్డి అనేవాడు నాయకుడు ఉంటాకి లేదు. వైసీపీ గవర్నమెంట్కి ఆ నాయకుడు ఓడిపోవాలని చంద్రబాబు నాయుడు చేతుల్లో కలిసి ఆవిడ ప్రయాణం చేసి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి తిట్టింది. ఆవిడ తిట్టిన దానికి నేను ఆవేశంలో ఆవిడ తప్పు చేస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం అది. నీ కుటుంబం, నీ అన్న, నీ తండ్రి గారి ఆశయాలకి పుట్టిన పార్టీ. గాంధీనికి అలాగే గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాడు, రైతులకు మంచి చేశాడు, విద్యార్థులకు మంచి చేశాడు, ఆరోగ్యశ్రీ మంచి చేశాడు. మీకు చేయలేదు, నాకు చేయలేదు, ప్రజలకు మంచి చేశాడు. విద్యాలయాలు దేవాలయాలని నాడు నేడు కింద విద్యా వ్యవస్థను మార్చుకొచ్చాడు. వైద్య నారాయణ అంటారు, అలా ఆరోగ్యశ్రీ పెంచి పేద ప్రజలకు ఆరోగ్యానికి తీసుకొచ్చాడు. ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చాడు. నవరత్నాల పథకాలు కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలే. నీ తండ్రి గారి ఆశయాలు నీ అన్న నెరవేరుస్తున్నాడు. మీరు వ్యక్తిగతంగా కక్షలు తీసుకుని అది చాలా బాధాకరం. షర్మిల గారు అంటే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు బిహేవ్ చేసింది గతంలో, దాని గురించి ఏమంటారు? వ్యక్తిత్వాన్ని ఆవిడ చంపుకుంటుంది షర్మిల గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక కుటుంబానికో మీకు మనకు సంబంధించిన వ్యక్తిగతంగా కుటుంబం అయితే ఉండొచ్చు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే అతని కుటుంబం కింద మలుచుకొని అతను ప్రయాణం సాగిస్తున్నాడు. అధికారం కానీ ప్రతిపక్షం కానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ వైసీపీ నాయకుడైనా సరే మా పార్టీలో ఉన్నందుకు సర్వీస్ చేసిన వాడికి మీకు పాదాభివందనం. ఒకవేళ మన పార్టీ విధానం జగన్మోహన్ రెడ్డి విధానం నచ్చలేదు అనుకోండి, మీరు బయటకు వెళ్ళిపోండి. రాజశేఖర రెడ్డి ఆశయాలతో పుట్టిన పార్టీ ఇది. వేరే పార్టీలు కక్ష కట్టి బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి జగన్మోహన్ రెడ్డిని మీరు అంతం చేసి పార్టీని అణచివేయాలని మీరు చూస్తున్నారు. అడుంటప్పుడు రాజశేఖర రెడ్డి శిష్యులు మీరు ఎలా అవుతారు? విజయసాయి రెడ్డి కానీ వాళ్ళ షర్మిలమ్మ గారు కానీ రాజశేఖర రెడ్డి ఆశయాలు. అంటే షర్మిల గారి వ్యవహారాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలామి, కానీ గతంలో కుటుంబానికి సంబంధించి ఆస్తుల విషయంలో వాళ్ళిద్దరికి సంబంధించి వారసురాలు అనే విషయంలో కూడా ఇబ్బందులు, అలాగే తల్లిగారు కూడా కోర్టుకు వెళ్ళడం, అంటే ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఏం జరుగుతుందంటారు జగన్ గారి కుటుంబంలో? పూర్తి స్థాయిలో మీ దృష్టిలో ఉన్నటువంటి సమాచారాన్ని షేర్ చేయండి, అంటే మీ అభిప్రాయం కూడా చెప్పండి. షర్మిలమ్మ గారు ఒకటి వ్యక్తిగతంగా నేను చెప్తున్న ఆస్తి విషయాలు. తండ్రి పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి ఇవ్వాల్సిన కట్నాలు కానుకలు అన్నీ ఆ పెళ్లి టైంలో ఇచ్చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా ఆవిడకి ఇంకా బనాయించకపోయినా పలానా ఆస్తిలో కూడా రేపొద్దున ఆడబిడ్డ ఇస్తే బాగుంటుందని రాజశేఖర రెడ్డి గారు అనొచ్చు. విజయమ్మ గారు కూడా ఉండొచ్చు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తే బాగుంటుంది అనుకోండొచ్చు. తల్లికి కొడుకంతా కూతురే సమాన వర్క్ అని రాజశేఖర రెడ్డి గారు అనొచ్చు. అట్లో ఏ పొరపాట్లు జరగలేదు. వ్యక్తిగతంగా ఈవిడ జగన్మోహన్ రెడ్డి మీద కాకుండా భారతమ్మ గారి మీద కూడా ద్వేషం ఉంది. రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారికి ఎంత గౌరవము, అలాగే జగన్మోహన్ రెడ్డి భార్యకి కూడా భారతమ్మ కూడా అంతే కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆవిడ మీద వ్యక్తిగతంగా భారతమ్మ మీద మీరు కోపం పెట్టుకుని మీకున్న వ్యక్తిగత ద్వేషాలు మనకు తెలియదు. కానీ తల్లి తర్వాత వదిన గారిని తల్లితో సమానంగా చూసుకుని బాధ్యత మీది. పోనీ ఒకవేళ లీగల్గా పోనీ మీకు ఇద్దరే గొడవలు వచ్చినాయి. నీకు జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీలో భారత సిమెంట్ కానీ సాక్షి పేపర్లో కానీ
ఒక సంస్థ పెట్టినప్పుడు అందులో షేర్లు ఉంటాయి. ఆ షేర్లో మీకు అప్పు ఉంటే మీరు దెబ్బలాడి తీసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి షేర్లు లేకపోయినా ఇస్తాను అనొచ్చు. కానీ మీరు తెలంగాణలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ ద్వేషించి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంతమైపోవాలని కోరుకుని మీరు ఆలోచించారు కదా. అతను ఇవ్వాలనుకున్న ఆస్తి నిజంగా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. అయినా సరే ఏదో పెద్దల రాజుతో వ్యవహారం కొంత చేశారు. చేసిన తర్వాత ఈడీలో ఉన్నది అటాచ్ చేసింది ఎలా రాస్తారని చెప్పి మళ్ళీ ఎదురు జగన్మోహన్ రెడ్డి జైలు చేయడానికి మీరు ఎంత కక్షాదింపు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ ఇవ్వాలనుకున్నది అథారిటీ లేని ఇవ్వాలనుకుని ఎవరిస్తారు? భారతమ్మ విజయమ్మ గారి తర్వాత మీ కుటుంబంలో పెద్ద ఆవిడ. రాజశేఖర రెడ్డి వారసత్వాలుగా జగన్మోహన్ రెడ్డి ఎంతో, భారతమ్మ గారు అంతే. అంతేగాని మీ వ్యక్తిత్వం పోగొట్టుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడో చెరితే చెరిపోయేది కాదు షర్మిలమ్మ గారు. వ్యక్తిగతంగా మీరు ఇప్పుడైనా మారండి. మీరు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అనేది మీరు ఒక ఫ్యామిలీ ప్రేమ ఫోటోలో చూస్తే మంచి అందమైన ఫ్యామిలీ మీ కుటుంబం. మీరు షర్మిల గారు, మీ పిల్లలు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ కూర్చున్నప్పుడు మంచి అందంగా ఉంది ఫ్యామిలీ. అది ఆ కుటుంబం తరతరాలుగా వస్తుంది. అది మీరు ఏదో ఎన్నాళ్ళు బట్టి మీరు నడుపుకొచ్చారు మీ తండ్రి మీ జగన్మోహన్ రెడ్డి. మీరు మీ వ్యక్తిగత కక్షల గురించి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను మటుకి ఆ కుటుంబ గౌరవం కానీ మీరు పోగొట్టారనుకోండి, ఒక ఆడపడుచుగా ఆ కుటుంబాన్ని మీకు అన్యాయం చేయాలి మీరు భావించిన తండ్రి గారి కుటుంబం, అన్నగారి కుటుంబం మీగా అంతే ఒప్పుకుంటుంది. ఆ కుటుంబం మీద కక్ష నీడలు పడకూడదు. మీరు వ్యక్తిగతంగా మీరు ఎలా మారారనుకోండి మీరే నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డిని తాత్కాలికంగా అధికారం పెట్టి ఇబ్బంది పెట్టగలరు తప్ప అతను స్వార్థపరుడు అని మీ కాదు. దేశం కోసం ప్రజల కోసం నాయకుడు. అటువంటి నాయకుడు ఇప్పుడైనా ఛాలెంజ్ చేస్తాను. ఆ సంస్కరణలు కానీ అవి కానీ మీరు నచ్చే బీజేపీ కానీ మీరు నచ్చే జనసేన కానీ మీరు నచ్చే చంద్రబాబు నాయుడు కానీ మీకు ఇండైరెక్ట్గా వెనకాల సపోర్ట్ చేసేవారు. మీరు నమ్మిన సిద్ధాంతం, మీరు నమ్మిన యేసుప్రభు కానీ మీ నాన్నగారికి నచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ కూటమి ప్రభుత్వంలో ఎలా జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అది జాతీయ పార్టీ, దాని అధ్యక్షురాలుగా ఉంటానే ప్రభుత్వం చేస్తున్న సంబంధించిన అంశాల మీద ఆ పార్టీ స్టాండ్ కూడా వాళ్ళు కూడా ధర్నాలు కానీ అవి కానీ షర్మిల గారు చేస్తూ ఉన్నారు కదా. షర్మిల గారు ధర్మని చెప్తానండి. మీరు నమ్ముకున్న క్రిస్టియన్ కమ్యూనిటీ ఏ కులమైన ఏ మతమైన ప్రాంతం అయినా ఒకటి ఇండియాలో కానీ స్టేట్లో కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏంటంటే హిందుత్వం దిశగా ఈ క్రిస్టియన్ కానీ ముస్లిం మైనార్టీలను వేరు చేయడానికి వస్తుంది. నువ్వు సహకరించిన వ్యక్తులు వీళ్ళు. నిన్ను నమ్ముకున్న క్రిస్టియన్ మతం జగన్మోహన్ రెడ్డి పెరిగిపోయింది, ముస్లింలు పెరిగిపోయారని చెప్పి ఈ కులాలు రెండింటిలో తొక్కాలని చూస్తున్నారు. వాళ్ళు తొక్కాలనుకున్న పార్టీలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు వ్యక్తిగతంగా తెలియట్లేదు, వల్ల ఆవేశంలో ఉన్నారు. ఆవేశంలో ఉండి మీరు ఏం చేస్తారో మీకు తెలియట్లేదు. విష నాగుల మారద్దు. మీరు దయించి ఎవరైనా తప్పులు చేయొచ్చు. ఇప్పటికైనా వైఎస్ఆర్ బెటగా జగన్మోహన్ రెడ్డి సిస్టర్గా మారండి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఎప్పుడైనా ఉంటాయి. కానీ విజయసాయి రెడ్డి గారికి ఇంకోటి చెప్తున్నానండి. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేసి అన్నీ చేసి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దగ్గర బంధు ఎవరు చనిపోతే కలవటం వాళ్ళతో వెళ్ళారు. మేము అప్పుడు కూడా విజయసాయి రెడ్డి తప్పు చేస్తారని మేము అనుకోలేదు. ఎప్పుడైతే నీకు జగన్మోహన్ రెడ్డి మీకు నచ్చలేదో అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో కరప్షన్ జరిగింది, లిక్కర్ స్కామ్ జరిగింది, మా ఇంట్లో ఒక 5 వ్యక్తులు కూర్చున్నారు, ఈ 5 వ్యక్తుల ద్వారా స్కామ్ జరిగిందని తెలుగుదేశానికి సపోర్ట్గా ఉండి బీజేపీకి అనుకూలంగా వెళ్దామని చూసి మీరు జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నచ్చలేదు, నాకు వ్యక్తిగతంగా నన్ను మంచిదనంగా చూడడం బయటకు వచ్చేసారు. చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్ అని ఫీల్ అయ్యాం. వ్యవసాయం చేసుకుంటా అన్నారు. లేదా రాజకీయాలకు వచ్చారండి మీ ఇష్టం, మేము వ్యవసాయం చేసుకోమన్నాం, రాజకీయాలు రండి. ఇదేంటి ఎలిగేషన్ ఏంటి? మీ ఇంట్లో కూర్చుని ఒక లెక్కర్ స్కామ్ చేశారు, దాని ఎవిడెన్స్ అంటే దీనికి ఎవిడెన్స్ అంటే మీరు జాతీయ పెద్దల్ని బీజేపీ నాయకులు కలుపుతున్నారు. ఈ స్కామ్ డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళు కూడా ఇచ్చారు. మీరు వాళ్ళని అనగలరు? మీరు అధికారం ఉంది కాబట్టి తీసుకెళ్ళి బొక్కలు వేసేస్తారు కాబట్టి మీరు అనలేరు. జగన్మోహన్ రెడ్డి ఇంకా వీక్ చేయాలి అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి సంవత్సరం పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా జగన్ ఆల్రెడీ ప్రజల్లో మన జగన్మోహన్ రెడ్డిని కోల్పోయాం, తప్పు చేసామని జనాల్లో ఒక ఆలోచన వచ్చింది. మొన్నటిదాకా షర్మిలమ్మ గారిని వాడుకున్నారు జగన్కి వ్యతిరేకంగా, అది జనాలు వదిలేశారు. ఇప్పుడు నెక్స్ట్ విజయసాయి రెడ్డి, నెక్స్ట్ ఇంకొకటి వస్తాడు. రే బాబు ఎంతమంది వచ్చినా వెళ్ళిపోయినా మేము ఇబ్బంది ఏం లేదు, పార్టీలో ఉన్నందుకు సర్వీస్ చేయందుకు యాడ్సార్. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ప్రతి గవర్నమెంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అందులో మీరు భాగస్వాములు ఉంటారు. ప్రతి తెలుగుదేశంలో ఉంటుంది, బీజేపీ గవర్నమెంట్లో ఉంటాయి, ప్రతి గవర్నమెంట్లో నామినల్గా చేస్తే హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చాలా కరప్షన్ తగ్గించగలిగాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆదరణ మీరు చంపాలని మీరు చూశారనుకోండి, వ్యక్తిగతంగా మీరు సర్వనాశనం అయిపోతారు. జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంతం చేయడం ఓడించడం అనేది
అతన్ని వీక్ చేయడం మీ చేతిలో లేదు. అది నేను వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి వచ్చి ఏ రాజకీయ నాయకుడైనా సరే మానవ సేవే మాధవ సేవ. రాజకీయాల్లో ఉంటే సోషల్ సర్వీస్ చేయతే రాజకీయాల్లోకి రావాలి. మన రాజకీయాలు మార్చాలి. దేశాలు రాష్ట్రాలు ఆటోమేటిక్గా ఆర్థికంగా ముందుకు వెళ్తాయి. ఎందుకంటే బిజినెస్లో ఉంటాయి, ఎవడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, గ్రోత్లో ఉంటాయి, ఆటోమేటిక్గా రాష్ట్రాలు చేస్తాయి. మన రాజకీయ నాయకుడు మన పరిధి పెంచుకుంటే రాష్ట్రం కానీ దేశం కానీ బాగా బాగుపడుతుంది. ఇప్పుడు కూడా అడుగుతున్నాం మేము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లాస్ట్గా ఏంటంటే కొత్తగా మా ఉండి కాన్స్టిట్యున్సీలో రఘురామకృష్ణ గారు ఉండి గురించి కూడా మాట్లాడలేదు. హైడ్రా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఒకటి తీసుకొచ్చి హైడ్రా అని కొట్టుకుంటూ వచ్చారు. అక్కడ చాలామంది వేలల్లో బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి రావాలనుకున్న మొదట్లో ఎవరైతే రేవంత్ రెడ్డి శాపనగర్లు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ద్వేషించి నువ్వు నాశనం అయిపోతావు అని చాలామంది అవునులేండి అక్కడ మాట్లాడారు. హైడ్రా చేయడం తప్పు అనమాట. ఎందుకంటే నువ్వు కొత్తగా రోడ్డు వేయటం కానీ నీకు అవసరం వచ్చిన హైడ్రా చేయండి. ఎందుకంటే మధ్యతరగతి జీవితాలు చాలామంది ఉన్నారు. కాలువగట్లు పుంతల్లో ఇల్లు వేసుకుని వాళ్ళు అందరూ ఇల్లు కట్టుకుని దాన్ని పోరంబోగు స్థలం కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఇవాళ మేము గవర్నమెంట్ని రఘురామకృష్ణ గారు కూడా ఆయన కూడా ఒకటే చెబుతున్నాం, మేము హైడ్రా చేయండి. అక్కడ ఉన్న ఇల్లులకి అతనికి సైట్ ఇవ్వాలి. ఆ సైట్ ఇచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్లో మేము అందరూ చాలామంది సైట్లు ఇచ్చాము. 80% మేము ఇచ్చేసాము. ఏవైతే అడ్డంగా ఉన్నాయి రే బాబు ఎప్పటికప్పుడు ఖాళీ చేసేయండి అని బలవంతం చేయలేదు. మా పివిఎల్ గారు కూడా చేయలేదు. అతను సైట్ ఇవ్వాలి. సైట్ ఇచ్చి అతను ఉన్న ఇల్లు కన్స్ట్రక్షన్ వాల్యూ కట్టాలి. ఆ కన్స్ట్రక్షన్ వాల్యూ మీరు రిలీజ్ చేయాలి. అతను ఇల్లు ఇచ్చి సైట్ ఇచ్చి అతను గృహం ఏర్పడిన తర్వాత ఇప్పుడు వరకు అయినా కొట్టేశారు. వాళ్ళు చాలా బాధతో ఆ ద్వేషంతో వాళ్ళ ఉసురులు మనం తగలకూడదు. మీరు ఏదో సేవ చేయాలని వచ్చారు వెళ్ళారు, కానీ ప్రజలకు మనం అన్యాయం చేయకూడదు. మన అధికారం ఉంది, ఎవడన్నా మనకు అడ్డం వచ్చాడు లేకపోతే ప్రతిపక్షంగా ఎవడన్నా వచ్చి వాయిస్ వినిపింది ఆయన తీసుకెళ్ళి బొక్కలు వేసేయండి లేకపోతే కేసు పెట్టండి అనే విధానం అది కరెక్ట్ కాదు మనకి. కాకపోతే ఏంటంటే మా ప్రతిపక్ష పార్టీగా నేను వ్యక్తిగతంగా నేను కోరేది ఏంటంటే ఇవాళ అప్డేట్ అయిపోయింది. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలనుకుంటే మీరు చాలా పథకాలు ఆపేశారు. ఈ పాటికి ఇంచుమించుగా 50,000 కోట్ల పథకాలు ఇవ్వాలి. ఆ పథకాలు ఆపేశారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు పలుకుబడి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకురండి, చూపించండి. ఆ పార్టీ ఆ ఉన్న వాల్యూస్ కట్టండి, ఇల్లు కట్టండి, అప్పుడు అది తీసి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నారు కదా, ఎవరైతే ఇల్లులు అక్రమంగా ఆక్రమించుకొని కట్టిన వాళ్ళకి కానీ రేపొద్దున సంబంధించి వాటి మీద ఆల్రెడీ ఇల్లు పట్టాలు ఇస్తున్నారు కదా. ఏమంటే ఇల్లు పట్టాలు మంజూరు చేసేస్తే అండి ఇప్పుడు నడి రోడ్లు ఆయన కొట్టేస్తే ఎలా ఉంటుందండి? అంటే ఈ విధానాలు పాటిస్తే బాగుంటుంది అంటారు. ఈ 5 విధానాల ద్వారా లబ్ధి చేకూరిస్తే వాళ్ళకి ఉపయోగం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, సినిమా ఫీల్డ్లో సినిమాలో చూపించారండి. వాళ్ళు ఎక్కడైనా మధ్యతరగతి ఇల్లు కొట్టేస్తుంటే స్థితిమంతులు కానీ రాజకీయ నాయకులు రోడ్డు కొట్టేస్తుంటే ప్రజల తరఫున పోరాడతారండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ప్రధాన భూమికి పోషించిన పవన్. మీ వైసీపీ పార్టీ నియోజకవర్గంలో ఈ అంశాల మీద ఏమైనా మీ గలం విప్పించడానికి లేదంటే మీరు ధర్నా రూపంలో కానీ పోరాటం కానీ ఏం చేస్తూ ఉన్నారా? వైసీపీ మేము అడుగుతున్నామండి. అడిగి ఏంటంటే ఇప్పుడు మనం ఎంత అడిగినా వాళ్ళు ఎలా ఉన్నారంటే ధోరణి ఎలా ఉందంటే ఎవరైనా ఎదురు చెప్తే ఆ వ్యక్తిగత కక్షలు తీర్చుకునేలాగా వ్యవహారం నడుస్తుందేమో తెలిసి ఎవరో బయటకు రావట్లేదు. వాళ్ళ పాలసీ ఎలా ఉందో మనకు తెలియదు. ఇల్లులు తొలగించే విషయంలో మాత్రం ఈ 5 విధానాలు పాటించాలంటారు. ఈ ఒక రకంగా మీ డిమాండ్స్ మీ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. చివరిసారిగా అధికారంలో ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి శ్రీరాముడి పరిపాలన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భక్త రామదాసు ఉన్న కష్టాలు కూడా మా నాయకుడు ఉంటాయి. మా నాయకుడి కష్టాలు ఒడిదుడుకులు తట్టుకున్న వాళ్ళంతా మా వైసీపీలో జనం చేయండి. కష్టాలు తట్టుకోలేమంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోండి. మా నాయకుడిని ఎప్పుడు మేము ఇలాగే గౌరవంగా చూసుకుంటాం. కానీ మా నాయకుడిని ద్వేషించే వాళ్ళ మటుకి దయించి వ్యక్తిగతంగా కానీ పార్టీకి చెడ్డ చేసి పనుల మటుకి మీరు ఎవరు చేయొద్దు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ డిజిటల్ మీడియా వంశీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇదండి వేగేసిన జయరామకృష్ణరాజు గారి ఆలోచనలు. నియోజకవర్గంలో కావచ్చు లేదంటే పేదలకి అండగా నిలబడడానికి ఎవరైతే ఇల్లులు తీసేస్తున్నారో వాటికి సంబంధించి ఒక 5 డిమాండ్లు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని, ఈ విషయంలో వారిని ఆ విధంగా 5 డిమాండ్లు నెరవేర్చి వాళ్ళని తరలిస్తే ఇబ్బంది ఉండదని చెప్తా ఉన్నారు. అట్లాగే షర్మిల గారి విషయంలో కావచ్చు లేదంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ప్రజలు ఏ విధంగా చిత్రీకరించారు, అట్లాగే ప్రజలు ఏ విధంగా వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, అట్లాగే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లబ్ధి ఏంటి, ఆక్వా రైతుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఏ విధంగా కృషి చేశాము,
అనే విషయాలు ఇవాళ ఆయన ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాం. ఇంకోసారి మరో చర్చతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.